మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. కొంపల్లిలోని నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు ప్రణీత్ను హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇప్పటికే కేసు విచారణ కోసం స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఆయన సిరిసిల్లలో అరెస్ట్ చేసి మంగళవారం రాత్రి హైదరాబాద్ కి తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో విచారణ చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో 4 సభ్యులతో టీం ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు ఎవిడెన్స్ ధ్వంసం చేశారని నిర్ధారణ కావడంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ప్రణీత్ రావు అరెస్టు సమయంలో ఆయన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాడిన ఫోన్, సిమ్లను స్వాధీనం చేసుకుని డేటా రీట్రైవ్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు ఎస్ఐబీ కార్యాలయంలో ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో నుంచి కొంత డేటా రికవరీ అయినట్లు తెలుస్తోంది. కొన్ని లక్షల కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ సేవ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రణీత్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పార్టీలకు ఫండింగ్ ఇచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కాల్ రికార్డింగ్స్ సైతం ప్రణీత్ సిస్టంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రణీత్ రావు అరెస్టుతో అలర్ట్ అయిన పలువురు మాజీ అధికారులు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతని టీంలో ఉన్న 30 మంది సభ్యుల్ని ఇప్పటికే ప్రత్యేక బృందం గుర్తించింది. వారిపై సైతం పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పంజాగుట్ట పిఎస్ లో ప్రణీత్ రావుపై మరో కేసు నమోదైంది. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ తరపున న్యాయవాది అరుణ్ కంప్లైంట్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసి అక్రమ కేసులు బనాయించారని న్యాయవాది అరుణ్ తో కంప్లైంట్ లో తెలిపారు. దాదాపు 40 కేసులు పెట్టి శ్రీధర్ ను ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన మంత్రులు చెప్పినట్లు ఫోన్ ట్యాప్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు, భుజంగరావు, రవీందర్ రావులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.